హాయ్ ఎవ్రీవన్. ఐమ్ లలిత. ఈ వీడియోలో క్యాప్‌కట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? లైక్ ఎక్స్‌పోర్ట్ ఇష్యూస్ రావచ్చు, మెటీరియల్స్ డ్యామేజ్డ్ ఇష్యూస్ రావచ్చు, ప్రో ఫీచర్స్ ఎలా యాక్సెస్ చేయాలి? అవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు? అది మొత్తం చెప్తాను. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. ఏ పాయింట్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్యాప్‌కట్‌ని పీసీలో ఇన్‌స్టాల్ చేసే ముందు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ సెట్టింగ్స్‌లో రీజియన్ సెట్టింగ్స్‌కి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు మీ కంట్రీని చేంజ్ చేసుకోవాలి. లైక్ ఇండియా అని ఉంటది. సో, మీరు యూకే కానీ, వేరే అదర్ కంట్రీస్‌ని సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ క్యాప్‌కట్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారు. సో, మనం రీజియన్ అనేది మారుస్తాము. అండ్ రీజియన్ మార్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో క్యాప్‌కట్ అని సెర్చ్ చేయండి. ఇన్‌స్టాల్ చేయండి. అండ్ ఈ క్యాప్‌కట్ ఇన్‌స్టాల్ అయ్యేలోపు హాట్‌స్పాట్ షీల్డ్ అని ఒకటుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది కదా! దీన్ని కూడా ఇన్‌స్టాల్ చేయండి. ఈ హాట్‌స్పాట్ షీల్డ్ అనేది ఒక వీపీఎన్ గైస్. ఇది ఉంటేనే క్యాప్‌కట్ వర్క్ అవుతుంది. దాంట్లో ఫీచర్స్ అన్నీ యాక్సెస్ చేస్తాము. వన్స్ ఈ వీపీఎన్ డౌన్‌లోడ్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఒక ట్రయల్ అనేది ఆఫర్ చేస్తుంది. యూ జస్ట్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ విత్ బేసిక్. ఆ తర్వాత ఆఫర్ ఇస్తుంది. మీరు డిక్లైన్ చేయండి. ఇంకంతే, కనెక్ట్ చేసేయండి ఈ వీపీఎన్ అనేది. నెక్స్ట్ మీకు క్యాప్‌కట్ డౌన్‌లోడ్ అయిన తర్వాత క్యాప్‌కట్‌ని ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ అది మీకు ఎక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ ఒక రా క్లిప్ ఇచ్చింది. దాన్ని ఎడిట్ చేసి చూస్తున్నాను నేనైతే. లైక్ కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేశాను, ట్రాన్సిషన్స్ యాడ్ చేశాను. అండ్ దీంట్లో నేను యాడ్ చేసినవన్నీ నార్మలే అనమాట. లైక్ ప్రో ఏం లేవు. సో, ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. వీటినన్నిటిని ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పోర్ట్ అవుతది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ మీరు ప్రో ఫీచర్స్ యూజ్ చేస్తే లైక్ అవి ఎక్స్‌పోర్ట్ అవ్వవనమాట. ప్రో ఫీచర్స్‌నని నేను వేటిని అంటున్నా అంటే, ఇప్పుడు లెట్స్ సే బ్యాక్‌గ్రౌండ్ తీసుకోండి. ఇదొక ప్రో ఫీచర్. ఇలా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రోవి. అవి మనం యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రో ప్లాన్ అనేది పర్చేస్ చేయాలి. ఇన్‌స్టెడ్ వీటిని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు అనేది నేనిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మీరు కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. ఆ తర్వాత క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అని ఉంటది. దాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఆప్షన్స్ డిస్‌ప్లే చేస్తది. దాంట్లో ప్రీ ప్రాసెస్ కాంపౌండ్ క్లిప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మీ వీడియో అనేది ప్రీ ప్రాసెస్ అవుతది. ఆ తర్వాత మీరేం చేయాలి అంటే విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. దెన్ యాప్ డేటా అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత నేను చూపించేటట్టు చేయండి. ఫస్ట్ లోకల్‌కెళ్ళండి. ఆ తర్వాత క్యాప్‌కట్‌కెళ్ళండి. దెన్ యూజర్ డేటా తర్వాత ప్రాజెక్ట్స్‌కెళ్ళండి. తర్వాత కామ్ డ్రాఫ్ట్ అప్ ఫోల్డర్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీకు కొన్ని ఫోల్డర్స్ డిస్‌ప్లే చేస్తది. లైక్ 0806 ఇలా ఉన్నాయి కదా! దీంట్లో మీరు 806లో మీ వీడియో ఉంటుంది. ఎందుకు 806 అంటున్నాను అంటే, మీరు క్యాప్‌కట్‌లో ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటే మీ ప్రాజెక్ట్‌కి ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్‌లో ఉన్నదాన్నే ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకున్నారు కాబట్టి, ఆ ఫోల్డర్‌నే క్లిక్ చేయండి. ఆ తర్వాత దాంట్లో రిసోర్సెస్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. దెన్ కాంబినేషన్. ఆ తర్వాత వీడియో ఉంటుంది. ఎంపీ4 డాట్ ఆల్ఫా అని ఉంటుంది. అది కాకుండా ఇంకొక వీడియోని డ్రాగ్ చేసి ఇంపోర్ట్ చేయండి క్యాప్‌కట్‌లో. కానీ ఇక్కడ మీకు కుడ్ నాట్ ఇంపోర్ట్ సమ్ మెటీరియల్స్ ఆర్ డామేజ్డ్ అని వస్తుంది. సో, ఇప్పుడు మీరేం జేస్తారు అంటే క్యాప్‌కట్‌ని క్లోజ్ చేయండి. లైక్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశారు కదా! దాన్ని క్లోజ్ చేసేయండి. క్యాప్‌కట్‌ని కూడా క్లోజ్ చేయండి. ప్రీ ప్రాసెస్, అండు అవేం చేయకుండా క్లోజ్ చేసేయండి క్యాప్‌కట్‌ని. ఆ తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ క్యాప్‌కట్‌ని ఓపెన్ చేసి సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయండి. లైక్ నేనేదైతే చెప్పానో విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేసి యాప్ డేటాకి వెళ్ళండి. ఆ తర్వాత యూజర్ డేటా అవన్నీ రిపీట్ చేయండి. సేమ్ ప్రాసెస్ నేనిక్కడ చూపిస్తున్నట్టు. దెన్ మీరు వన్స్ రిపీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకీసారి మీ ఫైల్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇంపోర్ట్ అవుతది. ఆ ఇంపోర్ట్ అయిన దాన్ని ఆల్రెడీ ఉన్న దాంతో రిప్లేస్ చేయండి. నేను చూపిస్తున్నట్టు. రిప్లేస్ క్లిక్ అని క్లిక్ చేసిన తర్వాత రిప్లేస్ అయిపోతది. అప్పుడు మీకు ఈజీగా ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. వన్స్ ఈ ఎక్స్‌పోర్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కాన్సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అండు చేయండి. అండు చేసినప్పుడు ఈ రిప్లేస్ అయిన క్లిప్ కాస్త లైక్ కాంపౌండ్ క్లిప్ ముందల ఉన్న క్లిప్ వచ్చేస్తది. ఇప్పుడు మీరు ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు అండు కాంపౌండ్ క్లిప్ అని ఉంటుంది. అండు ప్రీ ప్రాసెస్ అని ఉంటది. ఫస్ట్ అండు ప్రీ ప్రాసెస్ చేసిన తర్వాత అండు కాంపౌండ్ క్లిక్ చేయండి. దెన్ మీకు మొత్తం బ్యాక్ టు నార్మల్ అయిపోతది. లైక్ ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేశారు, ఎలా ఎడిట్ చేశారు, లేయర్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ముందల ఎలా చేశారో అలానే వచ్చేస్తది. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్‌పోర్టింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఇష్యూస్ విత్ క్యాప్‌కట్. ఇంకా మీరేమన్నా ఇష్యూస్ ఫేస్ చేసుంటే, ఒకవేళ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి. నాకేమన్నా తెలిస్తే నేను సొల్యూషన్స్ అనేవి రిప్లై ఇస్తాను.
అండ్ ఇంకా మీకు ఏమేం వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా హెల్ప్ అవుతది అనిపిస్తే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేసేయండి ఈ వీడియో. అండ్ ఇక్కడి వరకు చూసి ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. దిస్ ఈస్ లలిత సైనింగ్ ఆఫ్.